హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకు ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. మంచి మార్క్స్ వస్తాయి. టైం టేబుల్ అనేది మంచి ప్రిపేర్ చేసుకుంటే దాని ప్రకారం మీరు చదువుకున్నారనుకోండి, మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. టెట్‌లో కూడా మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు బాగా చదువుకోండి. నోటిఫికేషన్ గురించి మాత్రం వెయిట్ చేయొద్దు. అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేస్తే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించి వీడియోస్ నేను పోస్ట్ చేశాను. అది సిక్స్త్ క్లాస్ ఒకటి అంటే లెసన్ వైజ్ చెప్తున్నానండి. సిక్స్త్ క్లాస్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది లెసను సిక్స్త్ క్లాస్‌లో. అందువల్ల రోజుకి ఒక 2 లెసన్లు లేదా పెద్ద లెసన్ అయితే ఒక లెసన్ ఇలా చెప్పడం జరుగుతుంది. నేను ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్‌కి సంబంధించి బిట్స్ చెప్పేసాను. అవి ఏంటంటే అమ్మఒడి ఒకటి, తృప్తి ఒకటి సంబంధించి 2 లెసన్‌కి సంబంధించి వీడియోస్ పెట్టాను. ఒకసారి చూడండి. దీనికి ముందు నేను థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. ఫిఫ్త్ కంప్లీట్ చేశాను. ఫోర్త్ కూడా కంప్లీట్ చేశాను. మొత్తం 3 తరగతులు కూడా అయిపోయాయండి. వీడియోస్ ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అవి అయిపోయాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు మాత్రమే అయ్యాయండి. ఈరోజు నేను సిక్స్త్ క్లాసు అదే మూడో లెసన్ స్టార్ట్ చేశాను. సిక్స్త్ కూడా ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి చూసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకే. మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను వీడియోస్ అనేవి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. చూడండి. 'మా కొద్దీ తెల్లదొరతనం' అనే పాఠము ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి అండి. ఇది మీకు పాఠం వినగానే దాని యొక్క ఇతివృత్తం ఏంటనే తెలిసిపోద్ది. దేశభక్తి. ప్రక్రియ ఏంటంటే గేయం అండి అది. మాకు తెల్లదొరతనం అనేది గేయం అండి. ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. నెక్స్ట్ కవి ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ అండి. ఇతను మా కొద్ది తెల్లదొరతనం అనే లెసన్ రాసింది గరిమెల్ల సత్యనారాయణ. ఇతని కాలం ఎప్పుడు అంటే 14/7/1893 నుంచి 18/12 1952 వరకు ఇతని యొక్క కాలం. గరిమెల్ల సత్యనారాయణ యొక్క కాలం అండి. నెక్స్ట్ స్వతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయ నేపథ్యం. అప్పుడు బ్రిటిష్ కాలంలో ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేశారు. దానికి సంబంధించింది ఈ నేపథ్యం. ఈ గేయం యొక్క నేపథ్యం ఏంటి? మా కొద్ది తెల్లదొరతనము. గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు ఇతను. మన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారండి. ఈయన స్వతంత్ర సమరయోధుడు, కవి, రచయిత. ఇతను స్వతంత్ర సమరయోధుడు, కవి, రచయిత కూడా. నెక్స్ట్ 1921లో స్వరాజ్య గీతములు, 1923లో చూడండి 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. చూడండి 1921లో స్వరాజ్య గీతములు. ఎందుకంటే వీడు ఇయర్స్ కూడా ఇచ్చాడు ఏంటంటే వాళ్ళు ఇచ్చి ఈ హరిజనుల పాటలు ఏ సంవత్సరంలో రాశారని అడగడం జరుగుతుంది. అందువల్ల ఇయర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. 1921లో స్వరాజ్య గీతములు, 1920 హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు ఇతను. నెక్స్ట్ మనం చూసుకుంటే దండాలు దండాలు భరతమాత, దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజలు సైతం స్వతంత్ర ఉద్యమ తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతం అనే గేయాలు ఎవరు రాశారని అడగడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్లండి. ఇతను జైలుకు కూడా వెళ్ళడం జరిగింది దేశభక్తి కవితలు రాసి. నెక్స్ట్ భారతీయుల మాన ప్రాణాలను తీయడానికి అదును కోసం చూసే తెల్లవారి అంటే పరిపాలన వద్దనే గేయం ఇది. నెక్స్ట్ ఆంగ్లేయులు సంపాదన కోసం కళ్ళు సారా అమ్మి మా దగ్గర డబ్బు ధనం దోచుకుంటున్నారు. ఆంగ్లేయులు సంపాదన కోసం కళ్ళు సారా అమ్మి మా దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. నెక్స్ట్ భార్యల మెడలో తాలిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు ఆంగ్లేయులు అని ఉందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే భారతీయులను గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దన్నారు. బడిలో రాట్నం పెట్టొద్దన్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా
జమ కడతాం అన్నారు. నెక్స్ట్ ఇవి ఎందుకంటే ఇలా ఇస్తున్నారు ఇవి మనకి ఈ ఒక వాక్యం ఇచ్చి అది మనకి ఇది ఏ లెసన్‌లో ఉందని అడగడం జరుగుతుందండి. అందుకనే మనకి ఇలా వాక్యాల వైస్ ఇవి మనకి లెసన్‌లో ఉన్నవండి ఇవి. అందుకే అలా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆంగ్లేయులు స్వదేశీయులపై దాడి చేసి అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏకపక్షంగా పరిపాలించే అఘాయిత్యాలు ఆగిపోవాలని కవి గేయ సారాంశం. చూడండి ఇది ఇలా వాక్యాలిచ్చి ఇది ఏ లెసన్‌లో ఉందనొచ్చు. లేపోతే ఈ మాటలు ఎవరు రాశారని కూడా అడగడం జరుగుతుందండి. అందువల్ల ఇవన్నీ కూడా చదువుకోవాలి. కంటెంట్ అంటే ఏమనుకుంటున్నారు? లెసన్ మధ్యలో కూడా ఏస్తుంటారు. ఎవరెవరితో అన్నారు? ఏమన్నారు? ఏ లెసన్‌లోనివి? ఈ పద్యాలు ఎవరు రాసారు? అవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామర్ పాయింట్ చెప్పుకుందామండి. ఫస్ట్ వ్యాకరణ అంశాలు చూడండి. ఫస్ట్‌ది వ్యాకరణ అంశాల గురించి చెప్పుకుందాం. అది ఈ లెసన్‌లో ఉన్నవండి. అంటే ఈ తృప్తి లెసన్‌లో ఉన్నవే మనకివి. నెక్స్ట్ చూడండి తృప్తి అంటున్నాను. మా కొద్ది తెల్లదొరతనంలో ఉన్న ఆ లెసన్ వెనక ఉన్న ఈ గ్రామర్ పాయింట్లు చూడండి. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవి 3 విధాలు. మీకు తెలుసు కదండీ! ఇవి ముందు చెప్పుకున్నాము. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉంటాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు అంటే తెలుసు కదండీ! ఆ నుంచి అవ్ వరకు ఉండే వాటిని అచ్చులు అంటాం. ఇవి 16 ఒకసారి చూసుకోండి. హల్లులు కా నుంచి హా వరకు ఇవి 37. అచ్చులేమో 16, హల్లులేమో 37. ఉభయాక్షరాలు తెలుసు కదా! సున్నా, అర సున్నా, విసర్గం. ఇవి ఉభయాక్షరాలు. ఇవి వ్యాకరణాలకు సంబంధించి. మనకి చూడండి నెక్స్ట్ మనం చూసుకుంటే అచ్చుల విభాగం. అచ్చుల్లో మనకి కొన్ని భాగాలున్నాయి. అచ్చులు ఆ నుంచి అవ్ వరకు ఉన్నాయి కదండీ! అందులో 2 భాగాలున్నాయి. ఏంటవి చూడండి. హ్రస్వాలు, దీర్ఘాలు. హ్రస్వాలంటే ఏంటి? ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. అవేంటి? ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ. ఇవి హ్రస్వాలు అంటాము. అవి ఏకకాలం ఉచ్చరించే అక్షరాలు. చూడండి 2 మాత్రల కాలం ఉచ్చరించే అక్షరాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలేంటి? ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవి దీర్ఘాలు. చూడండి ఇవి అచ్చుల్లో ఉండే 2 రకాలు. హ్రస్వాలు, దీర్ఘాలు. ఇవి అచ్చుల్లో వస్తాయండి. నెక్స్ట్ హల్లుల్లో విభాగాలు ఏంటున్నాయో చూడండి. హల్లుల్లో కూడా మనకి ఉన్నాయి చూడండి. కా నుండి మా వర్గాల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. కా నుంచి మా వరకు. కా నుంచి మనకు హల్లులు ఎక్కడి నుంచి? కా నుంచి హా వరకు కదా! ఇక్కడ కా నుండి మా వరకు ఉండే అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. అందులో ఒకటి క, ఖ, ఖ, గ, ఖ. ఇందులో నుంచి కా వర్గము. చా నుంచి ఇనే వరకునే చా వర్గము. టా నుంచి ఠా వరకు నా వరకు టా వర్గము. తా నుంచి నా వరకు తా వర్గము. పా నుంచి మా వరకు పా వర్గం. ఇవి మీకు ఈజీగా గుర్తుంటాయండి. కా నుంచి కా, ఖ, గ, ఘ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా కా ఇవి మీకు ఈజీగా తెలుస్తాయి. ఇక్కడ కొంచెం మనం చూడండి. ఇక్కడ మనం కొంచెం ఇబ్బంది పడతాము. కఠినంగా పలికే అక్షరాలను పరుసాలు అంటాము. కఠినంగా పలికే అక్షరాలను పరుసాలు అంటారు. ఏంటవి? క, చ, ట, తప. కచట తప. పరుసాలు అంటాము. కఠినంగా పలికే అక్షరాలను పరుసాలు అవి కచట తప అండి. నెక్స్ట్ తేలిగ్గా పలికే అక్షరాలు సరళాలు. గ, జ, డ, దబ. ఇవి తేలిగ్గా పలికే అక్షరాలు సరళాలు అంటాము. తేలిగ్గా పలికే అక్షరాలు గ, జ, డ, ద, బ. కఠినంగా పలికే అక్షరాలు క, చ, ట, తప. కచట తపాలు పరుసాలు, గజడ దబలు సరళాలు. నెక్స్ట్ వర్గాలుండే ఒత్తు అక్షరాలు ఏంటి? ఖ, ఘ, చ ఇలా ఉన్నాయి కదండీ! వీటిని యుక్తులు అంటారు. వీటిని ఏమంటారండి? వర్గయుక్తులు. చూడండి ఒత్తు అక్షరాలను ఏమంటాము? వర్గయుక్తులు అంటాము. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అంటే ఞ, ఇనే, అన, న, మాలను అనునాసికాలు అంటాము. చూడండి ఇక్కడ మనకి కచ్చట తపలనేమో పరుసాలు అంటాము. గజడ దబలనేమో సరళాలు అంటాము. అలాగే ఒత్తక్షరాలు ఉన్నాయి కదండీ! ఖ, ఘ ఇవన్నీ కూడా వర్గయుక్తులు అంటాము. ఞ, ఇనే, అన, న, మాలను అనునాసికాలు అంటారు. ఇవి ముక్కుతో పలుకుతాం కదండీ! అందుకే అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు ఏమంటారు? అంతస్తాలు అంటారు. చూడండి అంగలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, బండిర, లా, అలా, వాలను అంతస్తాలు అంటారు. నెక్స్ట్ ఇవి అంగలితో సాయంతో. గాలిని బయటికి వదులుతూ పలికే అక్షరాలు ఏంటి?
గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు అంటాము. ఏంటవి? షే, ష, ష, హ. మనకి గాలి అనేది బయటకొస్తుంది. కాబట్టి గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు అని అంటారండి. ఏమంటామండి? ఊష్మాలని అంటాము. నెక్స్ట్ పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటాము. పరుస పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటాము. కా నుంచి మా వరకు హల్లులను స్పర్శాలు అంటాము. స్పర్శాలు ఏమంటామండి? కా నుంచి మా వర్గల హల్లులను స్పర్శాలు. అవే కా వర్గం, మా వర్గం, చా వర్గం ఇవన్నీ కదండి. వీటిని మనము స్పర్శాలు అంటాం. ఏమంటామండి? స్పర్శాలని అంటాము. నెక్స్ట్ మనం చూసుకుంటే వర్ణోత్పత్తి స్థానాలు. నెక్స్ట్ ఏంటండి? వర్ణోత్పత్తి స్థానాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఏంటంటే కంట్యాలు. కంఠం నుండి పలికే అక్షరాలు ఏంటంటే కంట్యాలు. ఆ, ఆ, క, ఖ, గ, ఘ ఇవన్నీ కూడా కంట్యాలండి. కంఠం నుండి పలికే అక్షరాలు కంట్యాలు అంటాము. తాలు అంటే దవడల భాగంలో పుట్టే అక్షరాలు. దవడల భాగం నుండి పుట్టే అక్షరాలు మనం తాళవ్యాలు అంటాం. అవి ఏంటవి? ఈ, ఈ, చ, ఛ ఇవన్నీ కూడా తాళవ్యాలు అంటాం. ఏమంటామండి? తాళవ్యాలు. చూడండి ఒకసారి. కంట్యాలంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు. అంటే క, ఆ, క, ఖ ఇవి కంట్యాలు. అంతే. తాలు అంటే దవడ. దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఏంటి? తాళవ్యాలు. ఈ, చ, చ, చ ఇవన్నీ కూడా తాళవ్యాలు. నాలుకతో గట్టిగా అంగలిని తాకుతూ పలికే అక్షరాలంటే అరు, అరు, ట, ఠ, డ, ధ ఇవన్నీ కూడా మూర్ధన్యాలండి. నాలుకతో గట్టిగా అంగలిని తాకుతూ పలికేవి మూర్ధన్యాలు. నెక్స్ట్ దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలండి. ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా దంత్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. చూడండి. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలండి. ఉ, ఊ, ప, ఫ ఇవన్నీ కూడా ఓష్ట్యాలు. ఏ, ఏ, ఐ కంఠ తారవ్యాలండి. ఏ, ఏ, ఐ కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ఠాలు. వా అనేది దంతోష్ఠం అండి. వా అనేది దంతోష్ఠం చూసుకోండి. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంట్యాలు. తా తాలు అంటే దవడల భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు. నాలుకతో గట్టిగా అంగళ్ళను తాకుతూ పలికే అక్షరాలు ఏంటి? మూర్ధన్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. అలాగే ఏ, ఏ, ఐ అనేది కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. నెక్స్ట్ వా అనేది దంతోష్ఠం. ఇది ఒకటి మాత్రం దంతోష్ఠం అండి. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ మనకి మా కొద్ది తెల్లదొరతనంకి సంబంధించి ఆ లెసన్ కవుల గురించి, అందులో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏమో మనం చూసుకుందాము. ఇంతవరకు మనం చదువుకున్నాక దానికి సంబంధించి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు అన్నారండి. కందుకూరి వీరేశలింగం, కుసుమ ధర్మన్న, రావూరి భరద్వాజ్, గరిమెల్ల సత్యనారాయణ. ఎవరండి అంటే మనకు ఆప్షన్ 4 అండి. గరిమెల్ల సత్యనారాయణ. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమం ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏంటి? గరిమెల్ల సత్యనారాయణ, కుసుమ ధర్మన్న, సత్యం శంకరమంచి, బివి నరసింహరావు. ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. గరిమెల్ల సత్యనారాయణ. సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమం ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగిన జాతీయ కవి. నెక్స్ట్ మనం చూసుకుంటే కా వరకు అక్షరాలు గుర్తించండి. కా కా ఇవి తొందరగా మీకు గుర్తుంటాయండి. ఇవి కా వరకు అక్షరాలు అంటే మీకు తొందరగా గుర్తుంటాయండి. ఆప్షన్ 1 అండి. కా, ఖ, గ, ఘ ఇవి కా వర్గం. నెక్స్ట్ పరుషాలంటే ఏవో గుర్తించండి. పరుషాలంటే ఏంటి? గా, జ, డ, ద, బ, ఇఞ, ఇనే, అన, న, మ, య, ర, ల, వ, క, చ, ట, తప. ఏంటి పరుషాలంటే ఏంటి వస్తాయండి మనకి ఇక్కడ? ఆప్షన్ 4 అండి. కచట తపలు. కచట తపలే మనకి పరుషాలండి. నెక్స్ట్ ఏ, ఏ, ఐలను ఏమంటారు? ఏ, ఏ, ఐలను ఏమని అంటారు? కంట్యాల,
తాళవ్యాల, కంఠ తాళవ్యాల, కంఠోష్ట్యాలు ఏమని అంటారు అంటే మనకు ఆప్షన్ 3 అండి. కంఠ తాళవ్యాలు. ఏ ఏ ఐలను కంఠ తాళవ్యాలు అని అంటాము. నెక్స్ట్ కా నుంచి మా వర్గ హల్లులను ఏమంటారు? కా నుంచి మా వరకు ఉన్న హల్లులను ఏమని అంటారండి? స్థిరాలు, స్పర్శాలు, అనునాసికాలు, అంతస్తాలు ఏమని అంటారు? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. స్పర్శాలు. కా నుంచి మా వర్గుల హల్లులను ఏమంటామండి? స్పర్శాలు. 12 దేశాలు పండుచున్నాయి. 12 దేశాలు పండుచున్నాయి. గీత గీసిన పదం సమాసం తెలపండి. 12 దేశాలు అనేవి ఏ సమాసం వస్తుంది? దిగు సమాసం, ద్వంద్వ సమాసం, నైతర్పురుష సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దేని కింద వస్తుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దిగు సమాసం. 12 దేశాలు అనేవి దిగు సమాసం కింద వస్తుంది. నెక్స్ట్ మనకి 8వది స్వతంత్రోద్యమ పదానికి సంధి కార్యం తెలపండి. స్వతంత్రోద్యమం పదానికి సంధి కార్యం ఏంటని తెలపండి అని అడుగుతున్నాడు. స్వతంత్రో ప్లస్ ఉద్యమం, స్వ ప్లస్ తంత్రోద్యమం, స్వతంత్ర ప్లస్ ఉద్యమం, స్వతంత్ర ప్లస్ ద్యం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. స్వ ప్లస్ తంత్రోద్యం. స్వతంత్రోద్యమంకి ఎలా సంధికారం ఏంటి? స్వ ప్లస్ తంత్రోద్యం అండి. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మా కొద్ది తెల్ల దొరతనం ఎవరి పరిపాలన ఉద్దేశించి రాసిన గేయం? మా కొద్ది తెల్ల దొరతనం అనే ఎవరి పరిపాలన గురించి ఉద్దేశించి రాసినదండి? ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు. ఎవరికి సంబంధించి ఈ గేయం రాశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆంగ్లేయుల పాలనకు సంబంధించి రాయడం జరిగింది. స్వరాజ్యం గీతములు ఈ సంవత్సరంలో రచించారు. స్వరాజ్య గీతములు ఈ సంవత్సరంలో రచించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 1921లో స్వరాజ్య గీతములు రచించారండి. నెక్స్ట్ మనకి గరిమెళ్ళ సత్యనారాయణ జన్మస్థలం ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకు గోనెపాడు, గుంటూరు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా వినుకొండ, విశాఖపట్నం జిల్లా రాయవరం. ఎక్కడ పుట్టారండి ఇతను? మనకి ఆప్షన్ 1 అండి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో ఇతను జన్మించడం జరిగింది. నీ నామమందులో సంధినామం గుర్తించండి. నీ నామమందులో సంధినామం గుర్తించండి. అత్వసంధి, ఉత్వసంధి, ఇత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి ఏంటి? నీ నామమందు అని అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఉత్వసంధి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ నామమందుల సంధి ఏంటంటే ఉత్వసంధి. నెక్స్ట్ మనకి 13వదండి. మేను అర్థం గుర్తించండి. మేను అంటే అర్థం ఏంటి? యథ, తాలువు, శరీరం, అవయవం. మేను అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శరీరం. మేను అంటే ఏంటి? శరీరం. మేను అంటే అర్థం శరీరం అండి. హృదయముకు వికృతి పదం ఏంటి? హృదయము వికృతి పదం ఏంటి అని అడుగుతున్నాడండి. సంతసం, గుండె, ఒద్దిక, యద. ఏంటి హృదయముకు వికృతి పదం ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. యద. హృదయానికి వికృతి పదం ఏంటండి? యద. నెక్స్ట్ మనకి పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఏంటి? పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు ఏంటి? స్పర్శాలు, ఊష్మాలు, అంతస్వాలు, స్థిరాలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. స్థిరాలు. ఇదండి ఈరోజుకి బిట్స్ ఇవి. 6th క్లాస్ సంబంధించి థర్డ్ లెసన్కి సంబంధించి బిట్స్ అవి మా కొద్ది తెల్లదొరంకి సంబంధించి బిట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మనం వేరే లెసన్ ఏంటి సమయస్ఫూర్తి లెసన్ గురించి చెప్పుకుందామండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. ఓకే అండి. బాయ్.